తిరుపతి వెళ్తున్నారా? అక్కడ హోటల్కు వెళ్లే ముందు మీ జేబులు ఒకసారి చెక్ చేసుకోండి. ఆయిల్ కంపెనీలు ఇచ్చిన బిగ్ షాక్తో టెంపుల్ సిటీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 3,000 దాటేసింది. ఒక్కసారిగా 1,000 రూపాయల భారం పెరగడంతో ఆ గ్యాస్ మంటను సామాన్యుడిపైకి భక్తులపైకి బలించేందుకు సిద్ధమయ్యారు. తోపుడు బండి దగ్గర నుంచి 5 స్టార్ హోటల్ వరకు ఇదే పరిస్థితి. ఆయిల్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు కోలుకోలేని షాక్ ఇచ్చాయి. 19 కేజీల గ్యాస్ బండపై ఏకంగా 993 రూపాయలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ భారీ పెంపుతో టెంపుల్ సిటీ తిరుపతిలో కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా 3,000 రూపాయల మార్కును దాటేసింది. ఈ ధరల పెరుగుదల కేవలం హోటల్ యజమానులకే పరిమితం కాకుండా నేరుగా వినియోగదారుల జేబుకు చిల్లు పెట్టనుంది. ముఖ్యంగా తిరుపతికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. వారి ఆకలిని తీర్చేందుకు తిరుపతి చుట్టుపక్కల సుమారు 7,000 నుంచి 10,000 వరకు హోటల్స్ ఉన్నాయి. గల్లీల్లోని తోపుడు బళ్ల నుంచి మొదలుకొని విలాసవంతమైన 5 స్టార్ హోటళ్ల వరకు అన్ని ఇప్పుడు ధరల పెంపు దిశగా అడుగులు వేస్తున్నాయి. గ్యాస్ ధరలు ఒక్కసారిగా 1,000 రూపాయల మేర పెరగడంతో హోటల్ యజమానులు ఆ భారాన్ని వినియోగదారులపైకి మళ్లించడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే ధరల పెంపు సాకుతో కొందరు హోటల్ యజమానులు అడ్డగోలుగా రేట్లు పెంచుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గ్యాస్ ధర పెరిగిన నిష్పత్తి కంటే ఆహార పదార్థాల ధరలను ఎక్కువగా పెంచి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా గ్యాస్ ధరలు పెరిగినప్పుడు రేట్లు పెంచిన యాజమాన్యాలు ధరలు తగ్గినప్పుడు మాత్రం మెనూ రేట్లను తగ్గించిన దాఖలాలు లేవు. దీనివల్ల హోటల్ యజమానులకు కొంత ఇబ్బంది కలిగినా అంతిమంగా నష్టపోయేది మాత్రం సామాన్య భక్తుడే. రోడ్ల పక్కన టిఫిన్లు, ఫాస్ట్ ఫుడ్ విక్రయించే చిన్న వ్యాపారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వీరు రోజువారీ ఆదాయంపైనే ఆధారపడి ఉంటారు. పెద్ద హోటల్స్ లాగా వీరు ధరలను భారీగా పెంచితే కస్టమర్లు రారు, పెంచకపోతే గ్యాస్ బిల్లు కూడా కట్టలేరు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పుడు గ్యాస్ బాంబు పేలడంతో తమ ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ధరల పెంపు ప్రభావం కేవలం వంటగదికే పరిమితం కాకుండా హోటళ్లలోని మొత్తం మెనూ కార్డును మార్చేబోతోంది. చికెన్ బిర్యానీ, వెజ్ థాలీ వంటి భోజనాలపై కనీసం 20 నుంచి 50 రూపాయల వరకు అదనపు భారం పడే ప్రమాదం ఉంది. తిరుపతికి వచ్చే భక్తులు ఇప్పటికే దర్శనం, వసతి కోసం 1,000 రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆహార పదార్థాల ధరలు కూడా పెరిగితే వారి బడ్జెట్ తలకిందులు కావడం ఖాయం. ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ఇంత భారీ మొత్తంలో ధర పెంచడం వల్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. వ్యాపారులు తమ లాభాలను తగ్గించుకోలేక ధరలు పెంచక తప్పని స్థితిలో ఉన్నారు.